అలాగని ఊరుకుంటున్నారా? కృష్ణా జిల్లా గుడివాడ గుడ్మన్పేటలో టీడీటీ నేతపై హత్యాయత్నం అటండి. కూటమిలో ఉండి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకుల మీద హత్యాయత్నం చేశారట వైసీపీ నాయకులు. అసలు మరి ఎటు పోతుందో అర్థం కావట్లేదు ఈ పరిస్థితి. టీడీపీ నేత వేసపోగు ఇమ్మాయిల్ను కత్తులు రాళ్లతో అటాక్, అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులపై కత్తులతో దాడి. ఈ ఘటన ఇమానుయల్తో పాటుగా మరో ఇద్దరికి గాయాలు. గుడివాడ ఆసుపత్రికి తరలింపు. న్యూ ఇయర్ వేడుకల్లో వైసీపీ నేత రాజేష్తో స్వల్ప ఘర్షణ. గుడివాడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు. వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఇమాయిల్ ఆరోపణ చేస్తున్నాడు. దాదాపు 15 మంది తనపై దాడి చేశారని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. వైసీపీ నేతలు రాజేషు, ఎలీషా ప్రోద్బలంతో దాడి జరిగిందని బాధితులను కూటమి నాయకులు పరామర్శ. అధికారంలో లేకపోయినా రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తలంటూ సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్, పవర్లోకి వస్తే ఇక గంగమ్మ జాతర అంటూ రెచ్చగొట్టే కామెంట్స్, రప్పారప్ప ఫ్లెక్సీలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు, హోమ్ మినిస్టర్ వార్నింగ్స్. వైసీపీ శ్రేణులు కావాలనే కయ్యానికి కాలు తూగుతున్నారని ఆరోపణలు. అధికారం ఒకరిది, అధికారం చలాయించేది మరొకరిదా? ఇప్పుడు రప్పారప్పాలేంటి, గంగమ్మ జాతరలు ఏంటి, దాని మీద పెద్దగా వైరలేదు. సరే, ఇది అక్కడ ఆగుతుందంటే ఆగట్లేదు. ఎక్కడ ఇది? సాక్షాత్తు గుడివాడ. మరి గుడివాడ వైఎస్ఆర్సీపీ అంటే కొడాలి నాని గారి గడ్డ అది. మరి ఆ గడ్డలో ఇంకా రెచ్చిపోతున్నారు అంటే ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం ఉందా? వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు మేమే తన్నులు తిన్నాము, మన పాలన వచ్చినప్పుడు కూడా మేమే తన్నులు తినాలా? మేము కార్యకర్తలాగే ఉండాలా? మా ప్రాణాలు పోవాలా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది? లా అండ్ ఆర్డర్ అనే